చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో అనేక అంశాలు ప్రస్తావించుకొచ్చారు. అందులో రైతుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ హాస్టల్లో దుర్భర పరిస్థితులు, పిల్లల మరణాలు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విపక్షం టార్గెట్గా వేధింపులు, టీటీడీ లడ్డూ వ్యవహారం, పరకామణి కేసు, చంద్రబాబు తన కేసు తనే మాఫీ చేసుకోవడం లాంటి అంశాలన్నిటినీ చెప్పుకొచ్చారు. అందులో వ్యవసాయం దండగన్నట్టు ప్రభుత్వ వ్యవహారం ఉంది అన్నట్టు విమర్శ చేసుకొచ్చారు. రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు ఉంది. దేశమంతా ఇటువైపు చూడాల్సిన పరిస్థితి ఉంది. వ్యవసాయం మీద రాష్ట్రంలో 62% ఆధారపడి ఉన్నారు. ఏ ప్రభుత్వమైన రైతులను సంతోషపెట్టాలి, అలా వ్యవసాయాన్ని పండగలా చేయాలి. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుంది. మా హయాంలో వ్యవసాయం పండగలా ఉంటే బాబు హయాంలో దండగలా మారింది. ఇటీవల మోందా తుఫాన్ చాలా నష్టం చేస్తే ఆ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఆయన కొడుకు దత్తపుత్రుడు బిల్డప్ ఇచ్చారు. ఎట్లాంటి బిల్డప్ ఇచ్చారో చూసాం. ఇంకా ఏ లెవెల్ ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చారో చూసాం. వాళ్ళు తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. వాళ్ళు కాబట్టే దాన్ని ఆపగలిగారని బిల్డప్ ఇచ్చారు. కానీ చివరికి చూస్తే తుఫాను వల్ల నష్టపోయిన ఏ రైతుకి పైసా సహాయం అందలేదు. దాదాపు 15 లక్షల ఎకరాలు తగ్గించి నష్టాన్ని 4 లక్షలు కుదించి చూపించారు. కనీసం వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. బాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో దాదాపు 17 సార్లు ప్రకృతి వైపు ఇచ్చారు, కానీ ఒక్కసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. దాదాపు 1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు. పైగా గతంలో రైతుల హక్కులుగా కొనసాగిన ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టారు లాంటి పాయింట్స్ని హైలైట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఏదైతే ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు, ధాన్యం కొనేవాళ్ళు లేరు. 75 కిలోల బస్తాకు మామూలుగా 1776 రూపాయలు రావాల్సి ఉంటే దళారులు 1200, 1300కే అడుగుతున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు.